ఈరోజు వాగ్దాన సందేశం బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. మొదటి రాజులు 3:12. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. రాజైన సొలొమోను జ్ఞానం కొరకు దేవుని చేసిన మనవి జవాబుగా దేవుడి మాట సెలవిచ్చిండు. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం దేవుడు నీకు ఇవ్వాలంటే ఏం చేయను? సేవ చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం ఏది చేసినా దేవుడు బుద్ధి వివేకములు గల జ్ఞానం ఇవ్వాలంటే ఏం చేయాలి? మొదటిగా దేవుణ్ణి అడగాలి. మొదటి రాజులు 3:12. రెండవదిగా దేవుని వాక్యం అనుసరించాలి. రాజుల మొదటి గ్రంథం 3:3, కీర్తన 19:7. మూడోది ఆరాధనా భావం, సమర్పణ జీవితం కలిగి ఉండాలి. మొదటి రాజుల 3:4, రోమ 12:1. దీని ప్రకారం నువ్వు చేస్తే దేవుడు బుద్ధి వివేకం గల హృదయాన్ని ఎక్కిస్తాడు. సొలొమోను దీర్ఘాయువునైనను శత్రువుల ప్రాణమునైనా అడగక తన జనులకు న్యాయం చేయుటకు అవసరమైన జ్ఞానం అడిగాను. అందుకు దేవుడు సొలొమోను విశేష జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయుష్ను అనుగ్రహించింది. నేడు నీవు కూడా దేవుని చిత్తం మొదట వెతకాలి. నీకు అవసరం ఉన్నామని ఆయన దయచేస్తాడు. సేవ చేయాలి, ప్రార్థన చేయాలి, మందిరానికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించండి. ప్రార్థన. ప్రభువా ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. మురికిలో 100 ఫలింపచేయండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930332. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.